లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది. మహబూబ్ నగర్ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరారు. అర్ధరాత్రి ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో డీకే అరుణ బీజేపీలో చేరారు. అంతకుముందు బీజేపీ జాతీయ నేత రామ్ మాధవ్ డీకే అరుణ ఇంటికి వెళ్లి ఆమెతో చర్చించారు. అనంతరం ఢిల్లీ తీసుకువెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో మాట్లాడించారు. రాజకీయ పరంగా ఆమె భవిష్యత్తుపై షా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఇప్పటికే సగం మంది ఎమ్మెల్యేలు, పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ ను విడిగా ఇప్పుడు డీకే అరుణ బీజేపీలో చేరటంతో తెలంగాణ కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది. వారి ఇనిషియేటివ్తోన ఈరోజు అమిత్ షా గారిని కలిసి బీజేపీలో చేరడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చేసి తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీని టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా చేయటానికి శాయశక్తుల కృషి చేస్తామని, తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని కూడా కాపాడుకుంటామని, తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఏర్పాటైనప్పుడు ఏ ఆశయాలతో తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నామో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పాలన దానికి విరుద్ధంగా ఈరోజు నడుస్తున్నటువంటి నేపథ్యంలో అదేవిధంగా దేశంలో కూడా ఈ దేశాన్ని కాపాడుకోవడానికి మోడీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరమని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక స్థానాల్లో విజయం సాధించడానికి కూడా కృషి చేస్తాం.